హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిపోతున్నానండి. అది ఏంటంటే, మనం కొమ్మల ద్వారా మనం ఎన్నో మొక్కలు అనేది ప్రాపగేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కొమ్మల ద్వారా ఎలా గులాబీ మొక్కలు పెంచుకోవాలి అని నేను మీకు చూపిస్తాను. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి గులాబీ మొక్కలు ఎంతో రేటు పెట్టుకుంటూ ఉంటాము. మనకి గులాబీ మొక్కలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఇటువంటప్పుడు మనం గులాబీ మొక్కలు ఇలా కటింగ్స్ ద్వారా పెంచుకున్నాం అనుకోండి, ఎక్కువ మొక్కలు అనేది మనం పెంచుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా మనమైతే ఈ కటింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తానండి. నేను వైట్ గులాబీ మొక్క ఒకటి బాగా పెద్దగా అయిపోయిందనమాట. ఇదిగోండి, ఇలా స్టెమ్స్ అనేది నేను తీసుకున్నాను. కొమ్మలు ఇలా తీసుకొని మనకి ఇలా ఈ పుడుపులు ఉంటాయి కదా, అక్కడ ఉండేలాగా మనం కటింగ్స్ అనేది తీసుకోవాలండి. అప్పుడే మనకి వేర్లు సిస్టమ్ అనేది బాగా ఈజీగా ఫామ్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా మొత్తం కూడా నేను ఇలానే తీసుకున్నానండి. మన దగ్గర ఎన్ని కటింగ్స్ ఉన్నా సరే మనం ఇలా పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న సాయిల్ మిక్సింగ్ అనమాట. మనం మామూలుగా మొక్కలకి ఎలా ఇస్తామో అలాగే ప్రిపేర్ చేసుకున్నానండి. దీంట్లో తోటకూర కానివ్వండి అలా వేద్దామని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఇందులో ఇప్పుడు ఈ గులాబీ మొక్కలు స్టెమ్స్ అనేది నేను ఎలా పెడుతున్నానో చూడండి. ఇలా ఉన్నాయి కదా బుడుపులు అనేది, కనుపులు అనేది ఉన్నప్పుడు ఇట్లా పెట్టుకుంటే గాలి బాగా దూరకుండా ఇలా పెట్టేసుకొని టైట్గా అనేది నొక్కేసుకోండి. అస్సలు ఎయిర్ బబుల్స్ అని ఉండకుండా చూసుకోండి, టైట్గా నొక్కేసేయండి మనం కొమ్మ పెట్టుకునేటప్పుడు. ఇలాగే ఏ కొమ్మ అయినా సరే మనం పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి వేర్లు అనేది బాగా వస్తాయి అన్నమాట. నేను చాలాసార్లు చాలా ట్రై చేశానండి. అలాగే అన్ని కొమ్మలు కూడా ఇలా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా పెట్టుకున్నాను. ప్రతి కొమ్మ కూడా మనం ఇలాగే పెట్టుకోవాలండి. కొమ్మ కూడా లోపలికి వెళ్ళేటట్టు బాగా నెట్టి మరి పైనే పెట్టకండి. ఇలా లోపలికి బాగా గట్టిగా గుచ్చేసేయండి. అప్పుడు బాగా మొక్క అనేది బాగా మనకి వేర్లు అనేది వస్తుంది అన్నమాట. చూసారు కదా, నేను ఇలాగే పెట్టుకుంటాను. మనం మందార కొమ్మలు కానివ్వండి, గులాబీ కొమ్మలు కానివ్వండి, ఇలా ప్రతి మొక్కకి మనకు ఏవైనా కొమ్మలు ఉంటాయి కదా, అవి అన్నీ కూడా ఇలాగే పెట్టుకోవాలండి. కానీ చాలా సింపులే కదా. మనం ఇలా కట్ చేసి అలా పెట్టామనుకోండి, మనకి రిజల్ట్స్ అనేది ఎక్కువ కూడా వస్తుందన్నమాట. చూసారు కదా, నేను అన్ని కొమ్మలు ఇలాగే పెట్టేశానండి. ఇంకా సాయిల్ మిక్స్ అంటారా, మనం మామూలుగా మొక్కలకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకున్నానండి. ఇందులో మామూలుగా వేయటం ఏమీ లేదు. కాకపోతే మీరు అలోవెరా ఇలా జెల్ ఉంటుంది కదా, మన మొక్కకి ఒక దెబ్బ తీసుకొని అలోవెరా బాగా కొమ్మకి ఇలా ముంచేసి కూడా నాటుకోవచ్చు అనమాట. ఇలా నాటుకున్న తర్వాత మనం నీడలో పెట్టుకొని వాటరింగ్ అనేది చేస్తూ ఉండండి. మరి హెవీగా చేయకండి, వాటరింగ్ కూడా లైట్గా చేయండి. చూసారు కదా, నేను నాటుకున్న కొమ్మలు ఎలా వచ్చాయో చూపిస్తానండి. నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు లైట్ పింక్ గులాబీ కొమ్మ అయితే ఒకటి తెచ్చానండి. అది ఈజీగా ఊరికే అలా గుచ్చానండి. అసలు ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా కటింగ్ ద్వారా పెట్టుకున్నానండి, నాటు గులాబీ ఇది అండి. అసలు పువ్వు అయితే చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఊరు నుండి వచ్చేటప్పుడు ఒక చిన్న కొమ్మ అయితే తీసుకుని వచ్చానండి. ఈ కొమ్మలు అక్కడక్కడ పెట్టాను, అవి అన్నీ కూడా బాగానే వచ్చాయి. ఇది అసలు వస్తాయి అనుకోలేదు నేను, ఎంత బాగా వచ్చాయండి. మీరు కూడా మీ గార్డెన్లో ఇలా ముదురు కొమ్మలు ఉంటే ఇలాగే ప్రాపగేట్ చేసుకోండి. ఎక్కువ మొక్కలు అనేది పెంచుకోండి. గులాబీ మొక్కలు అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.